దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్, శ్రీశైలం, నంద్యాల ప్రాంతాలకు ప్రయాణించే వారికి శుభవార్త అందించింది కేంద్ర సర్కార్. ఈ మార్గంలో కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి రానుంది. ఈ కారిడార్ పూర్తయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణం 45 నిమిషాలు తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుందో, ఇటువంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్, విజయవాడ హైవే తర్వాత ఎక్కువగా హైదరాబాద్, శ్రీశైలం హైవేపై రాకపోకలు సాగిస్తుంటారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్లే వారితో పాటుగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్లేవారు ఈ హైవేపైనే వెళ్తుంటారు. ఈ రహదారిపై పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ మార్గాన్ని విస్తరించేందుకు డిసైడ్ అయింది సర్కార్. 125 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ జాతీయ రహదారి నల్లమల ఫారెస్ట్, ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం మీదుగా వెళ్లనుంది. ఇందులో 62 కిలోమీటర్ల దూరం 2 లేన్ల ఘాట్లతో ఇరుకుగా ఉంది. దీంతో ప్రస్తుతం వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతంలో టర్నింగుల కారణంగా వన్యప్రాణులు కూడా యాక్సిడెంట్ బారిన పడుతున్నాయి. దానికి తోడు హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి దూరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టారు. ఈ కారిడార్కు కేంద్ర సర్కార్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.